నేమ్ అయితే రివీల్ చేస్తాను. ఇక చూడండి, మీరు పెట్టిన నేమే. మా బంగారు రాజుకి ఏం పేరు పెట్టారో. 10 9 8 7 6 5 4 3 2 1 1 minute. ఇంకొకటి ఏంటంటే ఫేస్ అయితే రివీల్ చేసాం, మరి నేమ్ కూడా రివీల్ చేయాలి కాబట్టి నేమ్ కూడా రివీల్ చేస్తున్నాను. మీరు పెట్టిన పేరే పెడతాను. మీరు పెట్టిన పేరే. మరి అది ఏం పేరు ఇప్పుడు ఒక 5 నిమిషాలు చూపించేస్తాను. 5 నిమిషాలు కాదు, 1 నిమిషమే పడుతుంది అనమాట. టీవీ అయితే ఆన్ చేస్తున్నాను నేను. టీవీలో రివీల్ చేస్తాను. టీవీలో రివీల్ చేస్తాను. టీవీలో రివీల్ చేస్తేనే కదా సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం అంతే కదా, టీవీలోనే రివీల్ చేసాం అనమాట. కొంచెం పక్కకి జరిగితే క్లారిటీగా మన అందరికి మొత్తం కనిపిస్తుంది. నేమ్ అయితే రివీల్ చేస్తాను. ఇక చూడండి, మీరు పెట్టిన నేమే. మా బంగారు రాజుకి ఏం పేరు పెట్టారో. 10 9 8 7 6 5 4 3 2 1 1 minute. నేమ్ అయితే రివీల్ చేసినాం, చాలా హ్యాపీగా ఉంది. మనకు ఉన్న దాంట్లో మనం చూపించుకుంటే సరిపోతుందని అదనమాట. కాకపోతే వీళ్ళనైతే తీసుకొని ఇక్కడికి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం మనం. ఫస్ట్ కూడా అదే అనమాట, ఎందుకంటే మీరు పెట్టిన నేమే ఫస్ట్ టైం కూడా. అంటే వీర హెలను అని మేము ఎందుకు పెట్టామంటే, మీరు మళ్ళీ నేమ్ అడిగినాము, మీరు నేమ్ చెప్పినారు హెలను యథాంశ్ అని. మాకు బ్రహ్మంసాం అంటే సెంటిమెంట్ కాబట్టి వీర అయితే యాడ్ చేసినాం ఇద్దరికి, వీర హెలను వీర యథాంశ్ అని. బంగారు రాజు కూడా పేరు అడిగినాము. సౌమిదాన్ అంటే చాలా నేమ్స్ అయితే ఇచ్చినారు. చాలా అందరికీ అయితే రుణపడి ఉంటాము. ఎందుకంటే మా పిల్లలకు మీరు పెట్టిన పేర్లతో ఉంటున్నారంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. మాకు కూడా అదొక హ్యాపీనెస్. అయితే ఇది సౌరభ్కి వీర అని ఎందుకు యాడ్ చేసినామంటే, మాకు వీరబ్రహ్మేంద్ర స్వామి సెంటిమెంట్ కాబట్టి వీళ్ళకి వీర యాడ్ చేసినాం కదా. అందుకోసం అయ్యగారిని అడిగినాం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, ఇంటి దేవుడి పేరు పెట్టుకోవచ్చు అన్నారు. కాబట్టి మీరు పెట్టిన వీర సౌరభ్లోంచి సౌరభ్ మీరు పెట్టింది, వీర అనేది మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామిది అనమాట. కాబట్టి మీరు పెట్టిన సౌరభ్ అనే నేమ్కి వీర యాడ్ చేసి వీర సౌరభ్ అని మా బంగారు రాజు అయితే పెట్టినాము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఎంత చిన్న సెలబ్రేషన్ అయినా, ఎంత పెద్ద సెలబ్రేషన్ అయినా మీతోటి షేర్ చేసుకున్నాం, హ్యాపీ అయినా బాధ అయినా. కాబట్టి మీరు చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారు ఫేస్ రివీల్ చేయండి, నేమ్ రివీల్ చేయండి అంటే. ఈరోజు ఫేస్ రివీల్ అంతా రివీల్ చేసేసినాం, నేమ్ రివీల్ 2 రివీల్ చేసేసినాం. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మీ దీవెనలు ఉంటేనే మా పిల్లలు బాగుంటారు. ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మీ దీవెనల వల్లనే వీళ్ళైతే కోలుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మేము హ్యాపీగా ఉండడానికి కూడా కారణం మీరే. కాబట్టి మా సంతోషాన్ని మీతో అయితే పాల్పంచుకున్నాం. మా పిల్లలకి అందరికి, వీర సౌరభ్కి, వీర హెలెన్కి, వీర యథాంశ్కి మీ అమూల్యమైన దీవెనలు బ్లెస్సింగ్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇక లేట్ అయిపోయింది, ఇప్పటికే తినాలి. పిల్లలకైతే ముందే తినిపించుకున్నాం అనమాట. ఇప్పుడైతే మా బంగారు రాజుతోటి ఫస్ట్ టైం ఉయ్యాలలో వేసిన తర్వాత ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. పద మమ్మీ, మీ మమ్మీ అన్ని వెరైటీలు చేసింది. పాపదం పని పడుకోబెడుతున్నామండి. ఇక ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా. ఈరోజు అయితే కాకపోతే ఈ రోజు ఏం కిచ్చి పెట్టలేదు. ఈ రోజు కాదండి, ఏ రోజు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు మా బంగారు రాజు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆ పిల్లలకు అవి నార్మల్గానే ఉంటాయి. కాబట్టి హెలెన్ యథాంశ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. పిల్లల వల్ల మనకి ఇబ్బంది పడితేనే కదా మనము హ్యాపీగా ఉంటాము. అంటే ఏదైనా ఇబ్బంది వస్తేనే సంతోషంగా ఉంటాం కదా, అదనమాట. మా యథాంశ్ అయితే అందులోకి ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. సౌరభ్ పడుకున్నాడు కదా, సౌరభ్ దగ్గర మహేతాంశ్ పండుకోవాలని అయితే ట్రై చేస్తున్నాడు. ఆ ఊయల కావాలని
ఆ ఊయలోకి వానికి ఎక్కాలని ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఊయల పై ఇంట్లోనే వేసేసాను కదా. ఇప్పుడు అది ఊగేసరికి మూమెంట్ వచ్చేసరికి వాళ్ళకి అందులోకి ఎక్కాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది అనమాట. అది మా బంగారు అయితే పడుకున్నాడు. ఇక తిందామా? నేనైతే పులిహోర అవి అయితే తీసుకొని వస్తానండి. ఎందుకంటే చాలా ఇవ్వండి. లత పొద్దున్నే చీకటితోటి లేచి అంతా ఇల్లు వాకిలి అలికేసి పులిహోర అన్ని చేసేసింది. మనం ఫోటో దిగలే కదా అసలేంది. ఉంచుతారా? మాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఉయ్యాలలో వేస్తే వాళ్ళు ఏమన్నా పైకి ఎక్కడం అట్లా లాగడం అట్లా ఏమైనా చేస్తారని కొద్దిగా భయంగా ఉంది. మంచం ఉండడం వల్ల ప్లస్ ఏమైందంటే పైకి ఎక్కనియకుండా చూసుకున్నాం, కానీ ఇది కొంచెం ప్రాబ్లమే. చూద్దాం, ఉయ్యాలను కూడా ఒక రోజు చూద్దాము, కంట్రోల్ చేస్తామా చేయలేమా. అదే అనమాట. కంట్రోల్ చేయగలిగితే ఉయ్యాలు పెడదాము. మమ్మీ గారికి వీళ్ళకి అన్నం పెడుతున్నా. దరేనా హెతాన్స్ కూడా తింటారు చూడండి. వాళ్ళ తమ్ముడి బారసాలు కాబట్టి ఈరోజు వాళ్ళే తింటారు. అవి చూడండి ఎంత ముద్దుగా పెట్టుకొని తింటున్నాడు వాళ్ళు. మమ్మగారు నువ్వు తింటు మమ్మా దాచినన్నా నువ్వు కూడా రా. పెట్టుకోమ్మా పెట్టుకో. నా బంగారు తల్లి దగ్గర వచ్చినాయి. నేను అందరూ ఒకటే, మాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు. ముగ్గురు పిల్లలు 3 కళ్ళు మాకు. వాడికి అంత దానిలో ఆ స్పూన్ అంట. ఏం చెప్తాం మనము? ఏమవుతుందా? ఏమైతే సినిమా ఏం తినాలనుకుంటే తినచ్చు. మామకు కావాలే. నేను చిత్రాన్నంలోకి ఏం లేకుండా తింటాను. మా చిన్నకు మాత్రం ఏమంటారు, అది ఏదైనా తాలింపు పని ఏదైనా ఉండాలి. అయినా పొద్దున్నే లేచి చేయడం అంటే కూడా చాలా ఇబ్బంది. పిల్లలతోటి ఇంటి పని అవన్నీ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది. అయినా కూడా ఏదో చేసుకుంటున్నాం. మాకు ఏమంటారంటే మనకు వీలైనంతలో చేసుకుంటున్నాం. మరి ఆడంబరంగా ఏం లేదండి. ఎందుకంటే ఎవరిని పిలిచేటట్టుగా కూడా లేదు. ఎందుకు పిలిచేటట్టుగా కూడా లేదంటే మన టైము వచ్చిన వాళ్ళ టైముకు అసలు ఏం సింక్ కాదు. ఎట్లా సింక్ అవుతుంది? మనం పిల్లల్ని చూసుకోవాలన్నా, ఇంట్లో చేసుకోవాలన్నా, వాళ్ళని తినిపించుకోవాలి. అదంతా ఇబ్బంది అవుతుంది. ఆమె తింటున్నావా? సేమియాలో ఏం వేయలేదు, ఒట్టి నెయ్యి మాత్రమే వేసినావు కదా బా. కానీ కొబ్బరి ఎక్కడ కనబడలేదు కదా. కొబ్బరి పొడి నిజంగా ఇంట్లో ఏం లేవు సరుకులు. అంటే కొబ్బరి కానీ, జీడిపప్పు కానీ, బాదం పప్పు అట్లా ఏం లేదు అనమాట. వదిలేనా అందుకోసమే కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసిందంట. మన ఏం లేవంటే మరి ఏం లేదు, కొనుక్కోలేదు అనుకోకండి. తెచ్చుకుంటే అవ్వలేదు. ఈ రోజు వెళ్ళి తెస్తాం. అయిపోయినాయి. బాదయ్యా మమ్మీ గారు సేమియా తింటాలి. ఈరోజు డిమాండ్కి వెళ్ళి కొనుక్కొని వస్తాం. ఏమేమి కావాలి సార్? ఇక నుంచి మా బంగారు రాజు కూడా వీడియోలో ఉంటాడు. వారిని బ్లెస్సింగ్ చేయండి. అంత చిన్న పిల్లోడికైనా మీ సపోర్ట్ కావాల్సిందే, మీ దీవెనలు కావాల్సిందే. నేనైతే 7కి లేచినాను. అంతే. నాతో అయితే 5 గంటలకు లేచింది. తిండిళ్ళు పైనీళ్ళు మొత్తం తుడిచేసి, కళ్ళకు చల్లేసి, ముగ్గులు పెట్టేసి, వంటలు చేసేసి, పిల్లలకి స్నానాలు అంటే నేను లేచిన తర్వాత పిల్లలకు స్నానాలు పెట్టింది. బంగారాజు పోసేటప్పుడు మాత్రం నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతాను కాబట్టి. ఏం లేదు, నీళ్ళు ఇబ్బంది పడతాం. అబ్బాయి ఎక్కువ కింద పడేస్తారు. అట్లే వీళ్ళ నీళ్ళ డబ్బా కూడా తీసుకున్నాను. వచ్చి కూర్చో రా. అయ్యో పప్పుతో ఏం పని అయినా నీకు? ఇవన్నీ చూడు
తినేటి పడాలా పూలు అవి పడ్డాయి. పూలన్నీ చించి పోసింది మా హెలని. వద్దునైనా ఇక నువ్వు అయితే ఆమె తినయ్యా నువ్వు ఇక్కడ రాయ్ 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 అమ్మాయి ఎతా స్పూన్తో తింటున్నాడు. ఒక నువ్వు సేమే తినుబా నేను పెడతాను. చిత్రాన్నం అయితే పెడుతున్నా. చాలా కష్టపడి నిమ్మరసం అయితే కలిపినానండి నేను. ఎవరిదైతే ఏంటండి లాస్ట్ చేయి పడ్డలదే టేస్ట్ బాగుంటుంది కదా అట్లా అనమాట. అందుకోసమే చాలా కష్టపడి చాలా టేస్ట్ రావాలని నేనైతే నిమ్మరసం అయితే టేస్ట్గా కలిపినానండి. టేస్ట్ వచ్చింటుందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా పెడుతున్నా. మిరపకాయలు ఎవరెవరు తిన్నారో నాకు వేయండి సరేనా. తింటున్నాం చెప్తున్నా. పప్పు వేయాలా నీకు? నీకు పప్పు వేయాలా చేయండి. మా ఇక్కడ పోతాం అది పెద్దనాయన కడి పోవాల్సిందే. సామి వాళ్ళ పెద్దనాయన నేను పప్పు వేసుకుంటా అంటే వాడు పోయినాడు పప్పు వేయడానికి. మీ పెద్దనాయన వేసుకుంటాలే వాళ్ళ పెద్దనాయన పప్పు వేయడానికి పోయినాడు. పప్పు వేసుకోవాలని మన పక్కకు వచ్చేసి